నువ్వు నా చేతికి రాఖీ కడితే నీకు మంచి జరుగుతుందను. అవసరం లేదు, నువ్వు మీ మమ్మీ నన్ను చీట్ చేశారు. ఐ హేట్ యు. అను, తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. నేను ఇలాగే మాట్లాడతాను. నీకు నేను కదా అబద్ధం చెప్పాను. బన్నీ ఏ తప్పు చేయలేదు కదాను. బన్నీ నీ కొడుకు. బన్నీ నీకు అన్నయ్యాను. నాకు సిస్టర్ మాత్రమే ఉంది, బ్రదర్ లేడు. బన్నీయే నీ బ్రదర్ అమ్మా. ఏం కాదు, బన్నీ నా బ్రదర్ కాదు, అవి నా మమ్మీ కూడా కాదు. గొడవ చేయకను. నా మంచి అనువు కదా, చెప్పిన మాట వినమ్మా. నేనేం వినను తాతయ్య. పండగ రోజు అలా చేయకూడదమ్మా. గుడ్ గర్ల్ కదా, బన్నీకి రాఖీ కట్టు. దానికి ఇష్టం లేదు అంటుంటే ఎందుకలా బలవంతం చేస్తారు? వదిలేయండి. నేనంటే నీకు ఇష్టం లేకపోయినా నువ్వు నాకు చాలా ఇష్టం అను. నువ్వు కోపడ్డా సరే ఈ రాఖీ కట్టను, ప్లీజ్ అను. నువ్వు నా బ్రదర్ కాదు, నేను నీకు రాఖీ కట్టను, వెళ్ళిపో. హే బన్నీ, 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 అను, ఆగండి డాడీ, అనునేమనకండి, నాకేం కాలేదు. మోచేతికి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఏం కాలేదంటావేంటి బన్నీ? నొప్పేం లేదు తాతయ్య. నొప్పెందుకుండదు బన్నీ. అఖిల్, డాక్టర్కి ఫోన్ చేయరా. అలాగే అమ్మా. బన్నీ రాఖీ కట్టమంటే కట్టకుండా హర్ట్ చేస్తావా? యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ అను. రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఇంతమంది చెప్తుంటే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? కీర్తిని చూసి నేర్చుకో. ఏవండి, అనునేమనకండి, తను చిన్నపిల్ల. అవును డాడీ, అను నా చెల్లెలు, తననేమనకండి, నాకేం బాధగా లేదు. డాక్టర్, ఎలా ఉంది ఇప్పుడు? నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేశానమ్మా. కాసేపు బాబుకి రెస్ట్ ఇవ్వండి, 3 రోజుల్లో గాయం మానిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. స్వామి, నేను కావాలని బండిని తొయ్యలేదు, అనుకోకుండా జరిగింది. బన్నీకేం కాకూడదు. అను, బన్నీకి మనమంటే ఎంత ఇష్టమో తెలుసా? డాడీకి మనమంటే ఎంత ఇష్టమో బన్నీకి మనమంటే అంతే ఇష్టం.
అలాంటి బన్నీని నువ్వు హర్ట్ చేసి తప్పు చేసావు. నిజంగానే బన్నీని హర్ట్ చేయాలనుకోలేదు కీర్తి. నాకే తెలియకుండా జరిగిపోయింది. అను, నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? నిజం నానమ్మా, ఒట్టు, నేను కావాలని చేయలేదు. నీకు బన్నీ అంటే ఇష్టం లేదు కదా? తనపై కోపం ఉంది కదా? నాకు బన్నీ అంటే ఇష్టం లేదు, కోపం ఉంది. కానీ నేను బన్నీని హర్ట్ చేయాలనుకోలేదు. నిజం తాతయ్య. అను, బన్నీకి నువ్వంటే ప్రాణం. ఎప్పుడూ మీ ఇద్దరి గురించే ఆలోచిస్తాడు. మీ హోంవర్క్స్ చేస్తాడు, మీకు స్కూల్లో అన్నయ్యగా అండగా ఉంటాడు. అలాంటి బన్నీపై నువ్వు కోపం పెట్టుకోవచ్చా? మీకోసమే బన్నీ తన స్కూల్ నుంచి మీ స్కూలుకొచ్చాడు. స్కూల్లో మిమ్మల్ని ఎవరూ ఏమీ అనకుండా కాపాడుతున్నాడు. నువ్వు కాంపిటీషన్లో గెలిస్తే తను గెలిచినంతగా ఆనందపడ్డాడు. నీతో కేక్ కట్ చేయిద్దాం అనుకున్నాడు. కానీ నువ్వేమో బన్నీని బాధ పెట్టావు. నువ్వు గెలవడానికి మమ్మీతో పాటు బన్నీ కూడా కష్టపడ్డాడను. స్పోర్ట్స్లో కావాలని కాల్ నొప్పి అని బన్నీ నీకోసం ఆడలేదు. బన్నీ చాలా మంచివాడను. బన్నీ లాంటి అన్నయ్య మీకు దొరికినందుకు మీ అదృష్టం అమ్మా. నువ్వే ఆలోచించు, బన్నీ ఏం చేసినా మీకోసమే చేస్తాడు. మీరంటే బన్నీకి అంతిష్టం. బన్నీ రాకముందు మీరు ఎలా ఉండేవారో, వచ్చాక ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించాను. అప్పుడు నీకు బన్నీ నచ్చుతాడు. బన్నీపై కోపం పోయి బన్నీని ఇష్టపడతావు. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం,
అనుబంధ గ్రంథాలయం, అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. సారీ అన్నయ్య, నేను కావాలని నిన్ను గెంటే లేదు. నాకు తెలుసను. నొప్పిగా ఉందా అన్నయ్య? ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఇదేంటే అను ఇంత త్వరగా మారిపోయింది? అది నాకు డైజెస్ట్ అవ్వడం లేదా ఆంటీ? దొంగ మొహంది, అనవసరంగా దాన్ని నమ్మి ఆశలు పెట్టుకున్నాము. చిన్నపిల్లల కోపం ఎక్కువసేపు ఉండదు కదా ఆంటీ. అన్నయ్య, ఇప్పుడు మేము నీకు రాఖీ కట్టచ్చా? దానికోసమే వెయిట్ చేస్తున్నాను కీర్తి. వసు, చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే గోరింట పండగ మా ఇంట పండగ. ఇలాంటి దరిద్రం చూస్తానని కల్లో కూడా అనుకోలేదే. కొన్నిసార్లు తప్పదాంటీ, చూడాలి. చిచ్చే, ఇలాంటి దారుణాలు చూడటం కన్నా చావడం నయమే. చావడం ఎందుకు? మీరు కూడా మావయ్య గారికి రాఖీ కట్టి గిఫ్ట్ అడగొచ్చుగా. ఆ చండాలం కూడా అయిందే. ఒకసారి నేను మా అన్నయ్యకు రాఖీ కట్టి గిఫ్ట్ గా నా నుదుటిన బొట్టు అడిగితే
మా అన్నయ్య నా చేతిలో విభూతి పెట్టాడు. అప్పట్నుంచి నేను రాఖీ కట్టినా కట్టకపోయినా, గిఫ్ట్ అడిగినా అడగకపోయినా మా అన్నయ్య నాకు విభూతి ఇవ్వటం మాత్రం మానలేదు. ఇక నుంచి ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. మీరు పిల్లలు కాదు, ఈ ఇంటి దీపాలు, మా కంటి పాపలు. బన్నీని అన్నయ్య అంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏమైందను? నన్ను ముట్టుకోవద్దు. ఎందుకు? నాకు నువ్వంటే అసహ్యం. నువ్వు నన్ను చీట్ చేశావు. నేను క్షమించింది అన్నయ్యని మాత్రమే, నిన్ను కాదు. నేను నిన్నే ఎప్పటికీ క్షమించను. ఎప్పటికీ నిన్ను నా మమ్మీగా ఒప్పుకోను. నువ్వు చేసిన మోసం నేనెప్పటికీ మర్చిపోను. నేను అన్నయ్య క్లోజ్ అని చెప్పి నువ్వు నాకు క్లోజ్ అవ్వడానికి ట్రై చేయకు. ట్రై చేసినా నేను నీకు క్లోజ్ అవ్వను. నువ్వు నాకు మమ్మీ ఇవి కాలేవు. ఇదేంటే అను ఇలా ట్విస్ట్ ఇచ్చేసింది? ప్లేస్ ఇంకా షిఫ్ట్ కాలేదా అండి? అను ఇంకా మన పార్టీలోనే ఉంది. దెబ్బకి వసు మొహం మాడిపోయింది చూడు. సారీ మమ్మీ. అను తరపున నేను సారీ చెప్తున్నా. నా చెల్లెలను తెలియక మాట్లాడింది, క్షమించు మమ్మీ. నాకు నువ్వంటే అసహ్యం. నువ్వు నన్ను చీట్ చేశావు. నేను క్షమించింది అన్నయ్యని మాత్రమే, నిన్ను కాదు. ఎప్పటికీ నిన్ను నా మమ్మీగా ఒప్పుకోను. నువ్వు నాకు మమ్మీ ఇవి కాలేవు. ఏమండి? టవల్. అందరి ముందు మీరు పడ్డ బాధని నా ఒక్కడి ముందు దాచిపెట్టాలనుకుంటున్నారా? ఏమంటున్నారండి? చిన్నపిల్ల అను, కానీ చాలా పెద్ద మాటలు మాట్లాడింది. తన కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని మీరు అనుకున్నారు. దానివల్ల మీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయని
మీరు ఊహించలేకపోయారు కదండి. అను గెలవాలనే కదా మీరు అలా చెప్పారు. అందుకే చెప్పాను. కానీ అది అను ఎలా తీసుకుంటుందోనని ఆలోచించలేకపోయాను. వాళ్ళమ్మ చనిపోయిందని అనుకు తెలుసండి, కానీ ఎందుకో మొండి పట్టుపడుతుంది. అనుకి నేను కల్పించిన ఆశ అలాంటిదండి. నేను చెప్పిన అబద్ధం నిజమవుతుందని తను ఆశపడింది. అది నిజం కాదని తెలిసి నా మీద తనకి కోపం వచ్చింది. నేను మోసం చేశానని ఆ పసి మనసులో ముద్ర పడిపోయింది. కానీ మీరు అనుకు మంచి చేశారండి, మోసం చేయలేదు. మోసమేనండి, నమ్మక ద్రోహం కూడా.